గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు, ఘనతలు, ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 18th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకి సహాయ సహకారాలు, సేవలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నెంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, కంప్యూటర్ స్టోరేజ్ మీడియా గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని. అలాగా, షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 17th లెసన్ స్టోరేజ్ కెపాసిటీ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 18th లెసన్ స్టోరేజ్ మీడియా గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: స్టోరేజ్ మీడియా 1 ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా, 2 ర్యామ్, 3 రోమ్, 4 డిఫరెంట్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్. అందులో స్టోరేజ్ మీడియా అంటే కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరచడానికి ఉపయోగపడే భాగాలని స్టోరేజ్ మీడియాని అంటారు. లేక కంప్యూటర్లో ముఖ్యమైన ప్రోగ్రాంలు, ఇతర సమాచారాన్ని నిక్షిప్తం చేసేదానిని కూడా స్టోరేజ్ మీడియాని అంటారు. ఆ తర్వాత కంప్యూటర్ 2 రకాలుగా సమాచారాన్ని భద్రపరుస్తాయి. నెంబర్ 1 ఇంటర్నల్ స్టోరేజ్ అంటే కంప్యూటర్ సమాచారాన్ని లోపలి భాగాలతో అంతర్గతంగా భద్రపరచడం. 2 ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే కంప్యూటర్ సమాచారాన్ని ఇతర భాగాలతో బహిర్గతంగా భద్రపరచడం. 2 ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఉదాహరణ, కంప్యూటర్ ఓపెన్ చేస్తూనే కనిపించే భాగాలు. 3 రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఉదాహరణ, కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి భాగాలలో పనిచేయడం. 4 డిఫరెంట్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్ అంటే ర్యామ్ అండ్ రోమ్ మధ్య భేదాలు. అందులో ర్యామ్ 1 కంప్యూటర్ పనిచేస్తున్నప్పుడు ప్రోగ్రాములను, డేటాను నిక్షిప్తం చేసి కంప్యూటర్తో పాటు పనిచేస్తుంది. 2 రోమ్ డేటాను శాశ్వతంగా భద్రపరచదు. 3 నిక్షిప్తం చేసిన డేటా అంతా విద్యుత్ సరఫరా ఆగిపోయిన మరుక్షణమే చెరిగిపోతుంది. ఆ తర్వాత రోమ్ 1 కంప్యూటర్ స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని ఆదేశాలను సిద్ధం చేస్తుంది. 2 రోమ్ డేటాను శాశ్వతంగా నిక్షిప్తం చేస్తుంది. ఆ తర్వాత ఆదేశాలను మార్చడం కానీ తొలగించడం కానీ కుదరదు. 3 రోమ్లో కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా భద్రపరిచిన సమాచారం చెరిగిపోకుండా శాశ్వతంగా ఉంటుంది. ఓకే, కంప్యూటర్ స్టోరేజ్ మీడియా 18th లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 17th లెసన్ వీ లెర్న్డ్ అబౌట్ స్టోరేజ్ కెపాసిటీ. దిస్ సండే 18th లెసన్ లెట్స్ లెర్న్ అబౌట్ స్టోరేజ్ మీడియా. లెసన్ పాయింట్: స్టోరేజ్ మీడియా 1 internal storage media, 2 RAM, 3 ROM, 4 different between a RAM and ROM, in which storage media means computer in it is used to store information. It is called storage media, or in the computer storage media is also known as storage media, which stores important programs and other components. Then computer stores information in 2 types. 1 internal storage, computer information with internal components.
2 external storage, I computer information with other components. Explicit storage, 2 RAM. ROM stands for random access memory. Computer open the parts that are visible. 3 ROM. ROM means read only memory. Example, working in the parts we need after opening the computer. 4 difference between RAM and ROM. The difference between RAM and ROM including RAM 1 programs data while the computer is working, cached and works with the computer. 2 ROM does not store data permanently. 3 all cached data the moment the power supply is interrupted, it will be consumed. The ROM then one prepares all the commands need to start the computer. 2 ROM stores the data permanently, after which the commands cannot be changed but deleted. 3 in the ROM the stored information remains permanent even after the computer is switched off. Okay, computer storage media 18th lesson theory class is over. Now let's go to कंप्यूटर प्रैक्टिकल क्लास। इससे पहले पिछले रविवार 17th लेसन में हमने स्टोरेज क्षमता के बारे में सीखा था। इस रविवार 18th लेसन में आइए स्टोरेज मीडिया के बारे में जाने। पाठ बिंदु स्टोरेज मीडिया 1 आंतरिक स्टोरेज मीडिया, 2 रैम, 3 रोम, 4 रैम और रोम के बीच अंतर जिसमें स्टोरेज मीडिया का मतलब है। कंप्यूटर में इसका उपयोग सूचनाओं को संग्रहित करने के लिए किया जाता है। इसे स्टोरेज मीडिया कहा जाता है या कंप्यूटर में स्टोरेज मीडिया को स्टोरेज मीडिया भी कहा जाता है, जो महत्वपूर्ण प्रोग्राम और अन्य सूचनाओं को संग्रहित करता है। फिर कंप्यूटर सूचनाओं को 2 प्रकार से संग्रहित करते हैं। 1 आंतरिक भंडारण यानी आंतरिक घटकों के साथ कंप्यूटर जानकारी। 2 बाहरी भंडारण अर्थात अन्य घटकों के साथ कंप्यूटर की जानकारी स्पष्ट भंडारण। 2 रैम। रैम का अर्थ है रैंडम एक्सेस मेमोरी। उदाहरण के लिए कंप्यूटर ओपन जो भाग दिखाई देते हैं। 3 रोम। रोम का अर्थ है केवल पढ़ने योग्य मेमोरी। उदाहरण कंप्यूटर खोलने के बाद हमें जिन भागों की आवश्यकता होती है उनमें काम करना। 4 रैम और रोम के बीच अंतर अर्थात रैम और रोम के बीच अंतर जिसमें रैम 1 प्रोग्राम कंप्यूटर के काम करने के दौरान डेटा कैश्ड और कंप्यूटर के साथ काम करना। 2 रोम डेटा को स्थायी रूप से संग्रहित नहीं करता है। 3 सभी कैश्ड डेटा जिस क्षण बिजली की आपूर्ति बाधित होती है इसका उपयोग किया जाएगा। फिर रोम 1 कंप्यूटर को शुरू करने के लिए आवश्यक सभी कमांड तैयार करता है। 2 रोम डेटा को स्थायी रूप से संग्रहित करता है जिसके बाद कमांड को बदला नहीं जा सकता बल्कि हटाया जा सकता है। 3 रोम में संग्रहित जानकारी कंप्यूटर बंद होने के बाद भी स्थायी रहती है। ठीक है, कंप्यूटर स्टोरेज मीडिया
18th लेसन थ्योरी क्लास खत्म हो गई है. अब ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಮೇ ಚಲತೆ ಹೈ. ಹಿಂದಿನ ಭಾನುವಾರ 17ನೇ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ಸ್ಟೋರೇಜ್ ಕೆಪಾಸಿಟಿ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ 18ನೇ ಪಾಠವು ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ. ಅದರಲ್ಲಿ 1 ಇಂಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್, 2 ರ್ಯಾಮ್, 3 ರೋಮ್, 4 ಡಿಫರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ರ್ಯಾಮ್ ಆ್ಯಂಡ್ ರೋಮ್. ಇದರಲ್ಲಿ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸಮಾಚಾರವನ್ನು ಭದ್ರಪಡಿಸುವುದಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗಿರುವ ಭಾಗಗಳನ್ನು ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅಥವಾ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮುಖ್ಯವಾದ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳು ಇತರ ಸಮಾಚಾರವನ್ನು ನಿಕ್ಷಿಪ್ತ ಮಾಡುವುದನ್ನು ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ಕಂಪ್ಯೂಟರು 2 ರಕಗಳಲ್ಲಿ ಸಮಾಚಾರವನ್ನು ಭದ್ರಪಡಿಸುತ್ತದೆ. ಇಂಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಸಮಾಚಾರವನ್ನು ಒಳಗಡೆ ಇರೋ ಭಾಗದಲ್ಲಿ ಅಂತರ್ಗತವಾಗಿ ಭದ್ರಪಡಿಸುವುದು. 2 ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಸಮಾಚಾರವನ್ನು ಇತರ ಭಾಗಗಳೊಂದಿಗೆ ಬಹಿರ್ಗತವಾಗಿ ಭದ್ರಪಡಿಸುವುದು. 3 ರ್ಯಾಮ್. ರ್ಯಾಮ್ ಅಂದರೆ ರ್ಯಾಂಡಮ್ ಆಕ್ಸೆಸ್ ಮೆಮೊರಿ. ಉದಾಹರಣೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿದ ನಂತರ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಭಾಗಗಳು. 4 ರೋಮ್. ರೋಮ್ ಅಂದರೆ ರೀಡ್ ಓನ್ಲಿ ಮೆಮೊರಿ. ಉದಾಹರಣೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿದ ನಂತರ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಭಾಗಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವುದು. 5 ಡಿಫರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ರ್ಯಾಮ್ ಆ್ಯಂಡ್ ರೋಮ್ ಅಂದರೆ ರ್ಯಾಮ್ ಮತ್ತು ರೋಮ್ ಮಧ್ಯೆ ಭೇದ ಭಾವನೆಗಳು. ಅದರಲ್ಲಿ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿರುವಾಗ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳನ್ನು ಡೇಟಾನು ನಿಕ್ಷಿಪ್ತ ಮಾಡಿ ಕಂಪ್ಯೂಟರ್ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. 2 ರೋಮ್ ಡೇಟಾನು ಶಾಶ್ವತವಾಗಿ ಭದ್ರಪಡಿಸುವುದಿಲ್ಲ. 3 ನಿಕ್ಷಿಪ್ತ ಮಾಡಿದಂತಹ ಡೇಟಾ ಎಲ್ಲ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಲ್ಲಿಸಿದ ಮರುಕ್ಷಣವೇ ಅಳಿಸಿ ಹೋಗುತ್ತದೆ. ಆಮೇಲೆ ರೋಮ್ ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಸರವಾದ ಎಲ್ಲ ಸೂಚನೆಗಳನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುತ್ತದೆ. 2 ರೋಮ್ ಇದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಮಾಚಾರ ಶಾಶ್ವತವಾಗಿ ಭದ್ರಪಡಿಸುತ್ತದೆ. ನಂತರ ಆದೇಶಗಳನ್ನು ಬದಲಾಯಿಸುವುದು ಮತ್ತು ತೊಲಗಿಸುವುದು ಕುದುರುವುದಿಲ್ಲ. 3 ರೋಮ್. ರೋಮ್ ಇದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡಿದ ನಂತರ ಕೂಡ ಭದ್ರಪಡಿಸಿರುವ ಸಮಾಚಾರ ಅಳಿಸಿ ಹೋಗದೆ ಶಾಶ್ವತವಾಗಿ ಇರುತ್ತದೆ. ಓಕೆ, 18th ಲೆಸನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಥಿಯರಿ ಕ್ಲಾಸ್ ಮುಗಿದಿದೆ. ಇಂದು ಕಂಪ್ಯೂಟರ್ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ స్టోరేజ్ మీడియాకి ప్రాక్టికల్గా కంప్యూటర్ ఓపెన్ చేస్తూనే కనిపించే భాగాలను గమనిస్తూ వాటిని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. అలాగే కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత కనిపించే ఆ భాగాలలో మనకు కావలసినటువంటి భాగం ఓపెన్ చేసి పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మరియు ర్యామ్ రోమ్ భేదాలను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓపెన్ ద రైట్ కంప్యూటర్ అండ్ ప్రాక్టికల్లీ ఫర్ ద కంప్యూటర్ స్టోరేజ్ మీడియా. వీ షుడ్ అబ్జర్వ్ ద పార్ట్స్ దట్ అపీర్ while opening the computer, examine them and practice. Also, we should open the part that we want in those parts that appears after opening the computer and observe and practice. And the differences between RAM and ROM have to check and practice. Okay, सही कंप्यूटर खोले और व्यावहारिक रूप से कंप्यूटर स्टोरेज मीडिया के लिए हमें कंप्यूटर खोलते समय दिखाई देने वाले हिस्से का निरीक्षण करना चाहिए, उनकी जांच करना चाहिए और अभ्यास करना चाहिए. साथ ही कंप्यूटर खोलने के बाद जो हिस्से दिखाई देते हैं उनमें से हमें जो हिस्सा चाहिए उसे खोलना चाहिए और निरीक्षण करें और अभ्यास करें और रैम और रोम के बीच अंतर देखें और अभ्यास करें. ठीक है, ಸರಿ, ಕಂಪ್ಯೂಟರನ್ನು ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿದ ನಂತರ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಭಾಗಗಳನ್ನು ಗಮನವಿಟ್ಟು ಅವುಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಿದ ನಂತರ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಭಾಗಗಳಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವ
ಭಾಗವನ್ನು ಓಪನ್ ಮಾಡಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡುತ್ತಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು ಮತ್ತು ರ್ಯಾಮ್ ಮತ್ತು ರೋಮ್ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ఓకే. కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే. సెక్షన్ 1 కంప్యూటర్ స్టోరేజ్ మీడియా, ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా, ర్యామ్, రోమ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థియరీ క్లాస్. 1 స్టోరేజ్ మీడియా అనగానేమి. 2 స్టోరేజ్ మీడియా రకాలు రాయండి. 3 ర్యామ్ అనగానేమి. 4 రోమ్ అనగానేమి. 5 ర్యామ్ మరియు రోమ్ మధ్య భేదాలు తెలపండి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 స్టోరేజ్ మీడియా, ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా, ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా, ర్యామ్, రోమ్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. స్టోరేజ్ మీడియా, ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా, ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా, ర్యామ్, రోమ్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్. సెక్షన్ 6 బ్రాకెట్స్. సెక్షన్ 7 మ్యాచెస్. సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్. Sunday computer lesson topics should be written in the class notebook and computer practicals should be done. You should write the topics of Monday computer class in rough notebook. Study the topic of Tuesday computer class in rough notebook. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be covered in a rough notebook. Saturday computer class topics should be tested. This computer exams model paper will be in this lesson. Okay. Section 1 computer storage media, internal storage media, RAM, ROM, external storage media, drawing. Section 2 question and answers. Theory class. 1 name of the storage media. 2 write the type of storage media. 3 what is RAM. 4 what is ROM. 5 difference between RAM and ROM. Section 3 practical class. 1 storage media, internal storage media, external storage media, RAM, ROM should be observed and practiced. Section 4 project work. Storage media, internal storage media, external storage media, RAM, ROM should be explained in chart from. Section 5 bits. Section 6 brackets. Section 7 matches. Section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार के कंप्यूटर पार्ट के टॉपिक को क्लास की नीट नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. आपका मंडे कंप्यूटर क्लास के टॉपिक्स को एक रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार की कंप्यूटर कक्षा के विषयों को एक रफ नोटबुक में अध्ययन करें. बुधवार कंप्यूटर क्लास के विषयों को रफ नोट्स बुक में याद करना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोट बुक में चर्चा करना चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को एक रफ नोट बुक में शामिल किया जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों को परीक्षा किया जाना चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इसी पार्ट में होगा. ठीक है. सेक्शन 1 कंप्यूटर स्टोरेज मीडिया, आंतरिक स्टोरेज मीडिया, रैम, रोम, बाहरी स्टोरेज मीडिया, ड्राइंग.
सेक्शन 2 प्रश्न और उत्तर। 1 स्टोरेज मीडिया का नाम। 2 स्टोरेज मीडिया के प्रकार लिखिए। 3 रैम क्या है। 4 रोम क्या है। 5 रैम और रोम के बीच अंतर बताइए। सेक्शन 3 प्रैक्टिकल क्लास। 1 स्टोरेज मीडिया आंतरिक स्टोरेज मीडिया, बाहरी स्टोरेज मीडिया, रैम रोम का अवलोकन और अभ्यास किया जाना चाहिए। सेक्शन 4 प्रोजेक्ट कार्य। स्टोरेज मीडिया आंतरिक स्टोरेज मीडिया रैम रोम को चार्ट फ्रॉम में समझाया जाना चाहिए। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ। ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್। ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು। ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಬೇಕು। ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು। ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು। ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು। ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಸ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕವರ್ ಮಾಡಬೇಕು। ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು। ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ। ಸರಿ। ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಇಂಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ರ್ಯಾಮ್ ರೋಮ್, ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಡ್ರಾಯಿಂಗ್। ಸೆಕ್ಷನ್ 2 ಕ್ವೆಶ್ಚನ್ ಆ್ಯಂಡ್ ಆನ್ಸರ್ಸ್। 1 ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಅಂದರೆ ಏನು। 2 ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ರಕಗಳ ಬಗ್ಗೆ ಬರೀರಿ। 3 ರ್ಯಾಮ್ ಅಂದರೆ ಏನು। 4 ರೋಮ್ ಅಂದರೆ ಏನು। 5 ರ್ಯಾಮ್ ಮತ್ತು ರೋಮ್ ನಡುವಿನ ಮಧ್ಯ ಭೇದ ಭಾವನೆಗಳನ್ನು ತಿಳಿಸಿರಿ। ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್। ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಇಂಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ರ್ಯಾಮ್ ಮತ್ತು ರೋಮ್ ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ। ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ರೈಟ್ ಪಕಶೂರ್। ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್। ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಇಂಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ರ್ಯಾಮ್ ರೋಮ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಿ। ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ। ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్।